సో రీసెంట్ గా వచ్చిన అతిపెద్ద పాన్ ఇండియా సినిమాల్లో మన పుష్ప 2 కూడా ఒకటే. అది ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతుందో మన అందరికి తెలుసు. సో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ విజన్ తో అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించే విధంగా తెరకెక్కించారు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూవీలో అల్లు అర్జున్ పై క్లైమాక్స్ లో వచ్చే ఆ రప్ప యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదే హైలైట్ అయింది. అండ్ ఈ ఎపిసోడ్ కి ఫారిన్ ఆడియన్స్ కూడా ఒక రేంజ్ లో అయితే ఇంప్రెస్ అయిపోయి ఇలాంటి సీన్ ని హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడలేదంటూ ఒక రేంజ్ లో పొగిడారనమాట. బట్ అసలు నిజానికి ఇదైతే సుకుమార్ క్రియేటివిటీ కాదు అని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో పుష్ప 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ చేతులు కాళ్ళు కట్టేసి కత్తి నోట్లో పెట్టుకుని ప్లాన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ అయితే బాగానే హిట్ అయింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు దీన్ని సుకుమార్ పుష్ప 2 కంటే ముందే వచ్చిన ఓ కన్నడ సినిమా నుంచి కాపీ కొట్టాడు అన్నట్టుగా కన్నడ ఆడియన్స్ అయితే చెప్తున్నారు. సో ఆ సినిమా కన్నడ స్టార్ హీరో దర్శన్ యాక్ట్ చేసిన యాక్షన్ కమ్ పీరియాడిక్ మూవీ కాటేరా సినిమాలోదని చెప్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాతో కాటేరా సీన్ పెట్టి కన్నడ నెటిజన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సినిమా 2023లోనే వచ్చిందని దాని నుంచి ఈ సీన్ కూడా కాపీ కొట్టేశారు అంటే ఆ వీడియో పెట్టి కంపేర్ చేసి మరి సుకుమార్ మీద అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో అంతేకాదు పుష్ప 2 కంటే కాటేరాలో సీనే ఇంకా బాగా రియలిస్టిక్ గా ఉంది అని కూడా కామెంట్స్ పెడుతున్నారు అనమాట. మరి కాటేరాలో ఈ సీన్ చూస్తే దగ్గరగా పుష్ప 2లో ఉన్నట్టే అనిపిస్తుంది. సో దీంతో సుకుమార్ పై కూడా కాపీ మరకలు పడ్డట్టు అయిందనమాట. సో కాటేరా సినిమా కన్నడ ఇండస్ట్రీ దగ్గర భారీ హిట్ అయింది, మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. సో ఈ సినిమా ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే కేవలం కన్నడ వెర్షన్ లో మాత్రమే. G5 ఓటీటీ ఏదైతే ఉందో వాళ్ళైతే ఈ రైట్స్ అయితే సొంతం చేసుకున్నారు కాబట్టి మీరు కావాలంటే ఒకసారి G5 లో వెళ్ళి చూడొచ్చు. మరి మన తెలుగు సినిమాలో కూడా చాలా మంది మిగతా డైరెక్టర్ విషయంలో కూడా ఇలా కాపీ క్యాట్ అంటూ చాలా కామెంట్స్ అయితే ఉండేవి. సుకుమార్ మీద మాత్రం ఎప్పుడు ఇలాంటివి లేవు. బట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా సుకుమార్ చేసిన ఫలానా సినిమాలో సీన్ హాలీవుడ్ నుంచి తీసుకుంది అనే దాఖలాలు కూడా లేవు. మరి ఈ సీన్ మాత్రం నిజంగానే సుకుమార్ లేపేశారో లేక ఏదో కోఇన్సిడెంట్ జరిగిందా అనేది మాత్రం సుకుమార్ గారికి తెలియాలన్నమాట. సో యాక్చువల్ గా కాటేరా మూవీలో యాక్షన్ సీన్ నేను చూశాను. ఆ వెనక్కి చేతులు కట్టేసి నోట్లో కత్తి పెట్టుకుని మనకి పుష్ప 2 క్లైమాక్స్ లో ఫైట్ ఏ విధంగా ఉందో ఇంచుమించు అలాగే ఉంది. బట్ అది సుకుమార్ గారు ఆ కాటేరా మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే యాస్టీస్ కాపీ కొట్టేశారా అనేది అర్థం అవట్లేదు. ఒకవేళ మీరు ఆ కాటేరా మూవీలో ఆ సీన్ ఎవరైనా చూసి మీకు కూడా ఇలా పుష్ప 2 క్లైమాక్స్ లానే ఈ మూవీ కాటేరా మూవీలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ పుష్ప 2 క్లైమాక్స్ లోని రప్ప ఫైట్ క్లైమాక్స్ లా అనిపించిందేమో ఒకసారి కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియోలో ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.